అత్యంత నష్టపోయింది పాలమూరు జిల్లా. ఎంతో మంది ముఖ్యమంత్రి నుంచి మంత్రులు అయ్యారు ఈ జిల్లా నుంచి. కానీ ఏనాడు కూడా ఈ జిల్లా గురించి ఎవరు పట్టించుకోలేదు. కేంద్రంలో రాష్ట్రంలో పరపతి సంపాదించుకున్నారు, సొంతంగా ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప పేద ప్రజల గురించి రైతుల గురించి కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఈ జిల్లాను కనీసం 10% నీళ్లు కూడా కేటాయించారు. ఎవరు అడగలేదు. అసలు పాలమూరు జిల్లాకు నీళ్లు కేటాయించాలా, కృష్ణాలో మా వాటా ఉంది, మా బేసిన్ ఇది అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు. రాయలసీమకు నీళ్లు తీసుకుపోయారు, ఆంధ్రాకి నీళ్లు తీసుకుపోయారు, ఇక్కడ నుంచి కానీ తమిళనాడు కూడా తీసుకుపోయారు. కానీ ఈ జిల్లా ప్రజల గురించి పట్టించుకుని నాతుడే లేడు. 2 ట్రిబ్యునల్ ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్లో. 2 ట్రిబ్యునల్లో కూడా ఈ పాలమూరుకు నీళ్లు కేటాయించని ఎవరు అడగలే. వాళ్ళు కూడా కేటాయించలే. ఒక బచావత్ ఒక్కడు ఆయన ఎవరు అడగకముందే ఆయన చూసి చెల్లించిపోయిండు. అరే 100% బేసిన్లో ఉన్న కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి పాలమూరు జిల్లా ఎవరు నీళ్లు కేటాయించమని అడుగుతలేడు. ఇది ఎంత అన్యాయం రా అని చెప్పి దుఃఖంతో జూరాలు కేటాయించిండు ఆయన. జూరాలో ఇప్పుడు చూస్తే ఎండిపోయింది, గడ్డలు కనబడుతూ మొత్తం మట్టి కనబడతా ఉంది. ఇంకా ఎండాకాలం రాలేదు, చలికాలం నడి సెంటర్లో ఎండిపోయింది. ఇంకా 10-15 రోజులు అయితే జూరాల మొత్తం తేలుతుంది, మొత్తం మట్టి దిప్పలు కనబడతాయి. మరి ఎట్లాగైనా నీళ్ళు తీసుకుపోతారు? జూరాల నుంచి మోటార్ లాంగ్ చేస్తే ఒకటి బంద్ అయ్యే లోపల వరదలు వెళ్ళిపోతుండే. భీమా కానీ ఏ ప్రాజెక్టు కూడా ఈ రోజు కూడా జూరాల కింద క్రాప్ హాలిడే ఇచ్చారు. మరి ఈ రోజు క్రాప్ హాలిడే ఇచ్చిన జూరాల నుంచి దాదాపు 65-70 టీఎంసీలు రిజర్వాయర్లను ఎట్లా నింపుతారు? ఇలా ఉద్దేశం ఏం చెప్పండి? అంటే పాలమూరు ఎండిపోవాలి, వలసలు పోవాలి, ఇదే బతుకులు బతకాలి, వీళ్ళు దివాలా తీయాలి, మేము మంచిగా ఉండాలి, మా పార్టీలు మంచిగా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువసార్లు అధికారంలో ఉంది ఎవడు? ఏ ప్రభుత్వం? మీ హయాంలో కాదా ఈ జిల్లా దివాలా తీసింది? మీ హయాంలో కాదా వలసలు పోయింది? 40 లక్షల జనాభాలో 18 లక్షలు వలసనే. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ఏ జిల్లాలో ఉందా? పక్కల ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టినా ఎవడు అడగలే, బాంబులేసి బద్దలు కొట్టినా ఎవడు మాట్లాడలే, చుక్కు నీరు ఇయ్యం అన్నా ఎవడు మాట్లాడలే, కరెంట్ ఇయ్యం ఏం చేస్తారో చేసుకోపోవడానికి ఎవడు మాట్లాడలే, చింబ చీకటి అవుతుంది అన్న కూడా ఎవడు మాట్లాడలే. కేఎల్ఏ ప్రాజెక్ట్ ఈ జూరాల కంప్లీట్ కావడానికి కారణం తెలంగాణ వాదం, కేసీఆర్ గారే. ఇది కాదు, వరద వచ్చిన నెల రోజుల తర్వాతనే నీళ్లుండవు, 3 నెలల తర్వాత ఎండిపోతుంది జూరాల. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 306 టీఎంసీ రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకోవాలని చెప్పి ఇదే ఎండిపోయిన జూరాలను మళ్ళీ లిఫ్ట్ ద్వారా జూరాలను కూడా నింపాలని, జూరాలను నింపి మళ్ళీ అన్ని ప్రాజెక్టులు నింపాలని ఇంత పెద్ద ఆలోచన చేస్తే ఏం ప్రభుత్వమే ఇది? దివాలా ప్రభుత్వం. ఇంత మంచి ప్రాజెక్టును మీరు అపవాలు చేస్తారా? 90 టీఎంసీలు మేము కేటాయించుకుంటే మీరు 40 టీఎంసీలకు డిపిఆర్ పంపుతారా? సిగ్గుండాలి అసలు మీకు. ఇరిగేషన్ మంత్రి గారికి అవగాహన ఉందా? ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటాడు. రండి మా ఎమ్మడి రండి, చూపిస్తాం రిజర్వాయర్లు కంప్లీట్ అయినవా లేదా, మోటార్ కంప్లీట్ అయిందా లేదా, కాలువ తవ్వలే అని చెప్తాడు. చూపిస్తాం రండి, కాలువలు అయినవా లేదా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో తొయ్యిండ్రా కాలువలు? మీరు తొయ్యిండ్రా? మీరు తట్టని మన్ను తీయలేదు, చనిపోయే శవాలు బెడ్డి తీయలేదు, మోటార్లు ఆన్ చేయలేదు, కరెంటు కనెక్షన్ ఇయ్యలేదు. ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా పాలమూరు ఎండగట్టి 2 సంవత్సరాలు దాటిపోతుంది. పాలమూరు దివాలా తీపిస్తున్నారు మళ్ళా.